నమస్తే వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. ఎట్లున్నారో అందరూ మంచిగున్నారా? నేనైతే మంచిగున్నానోళ్ళ మీ కొరకు ఇయాల కూడా మంచి మంచి వార్తలు పట్టుకొని వచ్చిన. గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ అన్న ఎఫెక్ట్ బాగానే తగిలినట్టున్నది అధికార పార్టీకి. కడుమొల్లు కూడా వచ్చిన తొవ్వలనే వాపసు పోయేటట్టున్నారనే వరకు గుండెల్లో గుబుల్లు మన్నదాట సీఎం సార్కు. ఎంబడే మంత్రులను రంగంలోకి దింపుడే కాదు, ఆయన కూడా అందరినీ పిలిపించుకొని మీటింగ్ పెట్టిండు. అంటేనే సార్కు ఎంత ఫికర్ పట్టుకున్నదో అని అనుకోబట్టిర్రు బయట జనాలు. పెట్టిపోయానమ్మ పెయ్యంత ఉనికిందట. అగో గట్లనే ఉంది కాంగ్రెస్ వాళ్ళ కథ. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోయిన తొవ్వలనే వాపసు వస్తురు కదా. బండ్ల కృష్ణన్ వెనకపంటి ఇంకో నలుగురు కూడా వచ్చేటట్టున్నారనే వార్తలు గప్పుమనే వరకు సీఎం సార్కు ఏడాలేని బిగులు జొర్రిందట. లేలే బండ్లను మళ్ళా మన పార్టీలకే గుంజుకరాన్రని మంత్రి జూపల్లిని ఇంటికి తోలిండు. విందు పేరుతోటి కృష్ణమోహన్ అన్నను కలిసి చూడు, మన పార్టీలోనే ఉండు, నీకు మంచిగా చూసుకుంటామని బుజ్జగింపులు చేసి వచ్చిండు జూపల్లి సారు. అందరం కలిసే ఉన్నాం, మాతో పాటే ఉన్నారు. కాంగ్రెస్ కండువ ఇప్పుడు మాతో పాటే నా కారణే వస్తున్నారు, కానీ అంతకంటే ఎక్కువగా వాళ్ళు. సరే, కాంగ్రెస్ కండువ కప్పలేదని అంటున్నారు మీ ఎమ్మెల్యే గారు. కాంగ్రెస్ కండువ కప్పుకోలేదు అంటున్నారు ఎమ్మెల్యే గారు. అందరూ వాళ్ళు ఊహించుకుంటే ఎమ్మెల్యే గారే చెప్పారు. సార్ ఇప్పుడు మీతో పాటు వస్తున్నారు కదా సార్, దుర్గపూర్ కూడా ఉంది, దుర్గపూర్ ఉంది. ఎమ్మెల్యే కన్నా ఇక అటు ముఖ్యమంత్రి సారేమో పోసారం ఇంటికి పోయిండు. నీకు గిట్లేమన్నా ఆలోచనలుంటే మనసులనే దుడిచేయ సీనన్న, నేను అమెరికా నుంచి రాగానే అన్ని సగబెడతా, జర ఓపిక పట్టుండ్రి, తొందరపడి ఎసొంటి నిర్ణయాలు తీసుకోకుర్రి అని చెప్పిండట. అటు ఎమ్మెల్యేలకు కూడా గదే తీర్ల బతిలాడుకున్నంత పని చేసిండట. ఇక సార్ ఇట్లా ఎమ్మెల్యేలను బతిలాడు చూసి సారు అమెరికా నుంచి వచ్చే వరకు కంటి నిండా నిద్ర కూడా పట్టేటట్లేదు కదా. గంత గుటగుట పెట్టుకున్నట్టుండు. ఈ కష్టం పగోళ్ళకు కూడా రావద్దని నవ్వుకుంటుర్రట సీఎం సార్ పరిస్థితి తెలిసినోళ్ళు. పనిమంతుడు పందిరేస్తేనట కుక్కతో కదలిగి కూలిందట అని చెప్తుంటారు కదా. అగో విశ్వగురు దగ్గరుండి ఇటుక పేర్చి కట్టిన పార్లమెంటు బిల్డింగు కథ చూస్తే గట్లనే ఉన్నది. ఢిల్లీలో పడ్డ చిన్నపాటి వానలకే చిత్తడైంది పార్లమెంటు. ఏకదం వరద నీళ్లు జలపాతాల లెక్క లోపట పడుతున్నాయి. విశ్వగురు మోడీ సార్ కట్టించిన కొత్త పార్లమెంటు బిల్డింగుల వాననీళ్ళ జలపాతాలు ఎట్లా వారుతున్నాయో చూడుండ్రి. ఇంజనీర్లకే పెద్ద ఇంజనీర్ అయి సార్ కట్టించిన బిల్డింగ్ హాలతకి ఇంత గొప్పగా ఉన్నదన్నట్టు. ఇగో ఇట్లా పైకప్పుకేలు నీళ్లు కురుస్తుంటే కింద బకెట్ పెట్టిండ్రు. కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాకూర్ అయితే ట్విట్టర్లో పోస్టు చేసుడే కాకుండా ఈ ముచ్చట మీద లోక్సభలో వాయిదా తీర్మానం కూడా పెట్టిండు. అయినా అంటే అన్నారంటారు కానీ ఏమన్నా ఏండ్ల కిందడదా బిల్డింగు. మే 28 తారీఖు 2023 నాడు మోడీ సారు గ్రాండ్గా ఓపెనింగ్ చేసిండి కొత్త పార్లమెంటు బిల్డింగ్ను. అంత కొడితే ఏడాది మీద 3 నెలలు. ఇప్పటికే ఈ పాటి వానలకే ఈ తీర్ల గురుస్తుంటే విశ్వగురువు గారి పనితనం ఎట్లుందో చూడుండ్రి అని సోషల్ మీడియాలో గట్టిగానే అరుచుకుంటున్నారు జనం. పోలీసోళ్ళంటే పబ్లిక్ను బెదిరించి పనులు చేయించుకునేటోళ్ళే కానీ వాళ్ళు పనిచేసేటోళ్ళు కాదని చాలా మంది అంటుంటారు. లేదంటే కానిస్టేబుళ్లను హోంగార్డులతోటి చాకరీ చేయిస్తారు తప్ప పెద్ద పోస్టుల్లో ఉన్నోళ్ళు అసలే పేయంచరు అన్న అపవాదులు కూడా ఉన్నాయి. కానీ గసంటిది ఏం లేదోళ్ళ, అందరు అట్లా ఏం ఉండరు. ఇక ఈ పోలీస్ సార్ల లెక్క పబ్లిక్ కోసం నడుములోంచి పనిచేసేటోళ్ళు కూడా ఉంటారు. చూడండి కావాలంటే పోలీసులు ఏదో స్వచ్ఛ భారత్ చేస్తుండ్రు అనుకుంటారు కదా. స్వచ్ఛ భారతే కానీ ఎన్నో పట్టణంలోనో పోలీస్ టౌన్లనో కాదు. హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే మీద 2 లారీలు టక్కరైనాయి. ఈ యాక్సిడెంట్ల బీర్ల సీసాలు ఉల్లిగడ్డలు రోడ్డు మీద అడ్డదిడ్డం పడ్డాయి. ట్రాఫిక్ మస్తు జామ్ అయింది. ఎంబట్టే టౌన్లో ఎంతమంది ఉంటే అంతమంది ట్రాఫిక్ పోలీసు వాళ్ళు వచ్చిండ్రు. చెట్ల కొమ్మలు ఇరిచి వాటిని షీపుల లెక్క చేసిండ్రు. ఇక పావు గంటల హైవే రోడ్డును సాఫ్ చేసిండ్రు. ఇట్లా కానిస్టేబుళ్ళు హోంగార్డులే కాదు, ఎస్ఐ సిఐ సార్లు కూడా స్పాట్లు వచ్చి వాళ్ళ కొమ్మ పట్టి రప్ప ఊడ్చి పడేసిండ్రు. దెబ్బకే రోడ్ అంతా నున్నగైపోయింది. మళ్ళా ట్రాఫిక్ జల్దీగా క్లియర్ చేసిండ్రు. ఇక వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడితే పోలీసు వాళ్ళు చేసిన పనిని శభాష్ అని మెచ్చుకుంటుర్రు అంతా.
ఇలా సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైన తీర్పు చెప్పింది. ఎస్సీ వర్గీకరణ చేసి రిజర్వేషన్ల కోసం ఎన్నటి సందో పోరాటం చేస్తుండు మందకృష్ణ మాదిగన్న. దానికోసమే బీజేపీ తోటి జతగూడ కట్టిండు. దళిత వ్యతిరేకి అన్న ముద్రను దుడిపేసుకునేందుకు బీజేపీ వాళ్ళు మందకృష్ణ అన్నకు సంకలు ఎక్కించుకొని ఎస్సీ వర్గీకరణ హామీ ఇచ్చిండ్రు. మొత్తానికి 50 ఏండ్ల పోరాటం ఫలించినట్టే అయింది. మందకృష్ణ అన్న 30 ఏండ్ల పోరాటానికి ఫలం దక్కింది. ఎస్సీ వర్గీకరణ మీద సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఇవాళ మనం అసెంబ్లీలో సుప్రీం తీర్పు మీద చర్చ నడిచింది. సర్కారుల నుండి మేము రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇస్తామని చెప్పిండ్రు. ఇక దాని మీద చర్చ పెట్టినప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకి ఎస్సీ వర్గీకరణ ఇష్టం లేదని నిందలు మోపిండు సీఎం సారు. మీ కండ్లు మూసుకపోయినాయేమో, మీరు పచ్చపాటి లీడర్లకు సంచులు మోసే బిజీలా తెలియలేదేమో గాని కేసీఆర్ సీఎం ఉన్నప్పుడు పనివడబోయి ప్రధానిని కలిసి ఎస్సీ వర్గీకరణ ప్రాముఖ్యతను వివరించి చెప్పిండు. ఆనాడు ఆయన కూడా హామీ ఇచ్చిండు. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మొదటి అసెంబ్లీ సెషన్స్లనే ఎస్సీ వర్గీకరణ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించి కేంద్రానికి పంపిందే కేసీఆర్. గది తెలవకుండా అడ్డం పొడుగు మాట్లాడితే ఎట్లా సీఎం గారు అని గట్టిగానే తలవాలేసిండు. 10 అబద్ధాలాడి అదే నిజమని నమ్మించే విద్యల సీఎం గారు ఆరితేరిందని దెప్పి పొడిచిండు హరీష్ సారు. మరి కాంగ్రెస్ వాళ్ళకే అంత చిత్తశుద్ధి ఉంటే 50 ఏండ్ల సంధి పోరాటం చేస్తుండ్రు, మరి అప్పుడే ఎందుకో చేయలేదు? ఇవాళ మా మద్దతు ఉంటుందని మాట్లాడబట్టిరి. ఈ యొక్క వర్గీకరణ మీద మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సభానాయకుడిగా కేసీఆర్ గారు 29 నవంబర్ 2014లో ఈ ఎస్సీ వర్గీకరణ వెంటనే చేయాలని ఆనాడు మా సభానాయకుడిగా కేసీఆర్ గారు ఈ సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వానికి ఏకగ్రీవంగా ఈ వర్గీకరణ చేపట్టాలని చెప్పిన పార్టీ మా బీఆర్ఎస్ పార్టీ. మంచైతే మన ఖాతాల చెడైతే మంది ఖాతాలు వేసుడు కాంగ్రెస్తోని ఎన్నతోని పెట్టిన విద్య అని అనబట్టిరు సోషల్ మీడియాల నెటిజన్లు. ఇగో ఇవ్వాల ఇలాంటి సాఫ్ సీదా ముచ్చట్లు ఎట్లున్నాయి, మస్తుగున్నాయిలే. మళ్ళీ ఇష్టప్పుడు ఇసంటి ముచ్చట్లే పట్టుకొని వస్తుంది మీరే ఇక. అంతవరకు మీరు చూస్తూనే ఉండండి మీ మిర్రర్ టీవీ శనార్.